అందరికీ నమస్తే. చలాకేమ ఛానల్కి స్వాగతం. చెన్నైలో అతి పురాతనమైన శక్తివంతమైన గుడి వరుసలో ఈరోజు మనము రేణుకా పరమేశ్వరి గుడి గురించి తెలుసుకుందాము. ఈ రేణుకా పరమేశ్వరి గుడి ఆలయము ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో నుంచి ఉందన్నమాట. ఈ గుడి ప్యారిస్ కార్నర్ సమీపంలో సౌకార్పేట్కు మింట్ స్ట్రీట్ జంక్షన్ కలయికలో ఉందన్నమాట. 18వ శతాబ్దంలో ఈ ప్రదేశమంతా చైనీయులతో నిండి ఉండేది. వాళ్ళు ఇక్కడ పీంగాణి వస్తువులు, స్వెటర్లు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఈ చైనీయులకి పీంగాణి సామాను విపరీతంగా ఇరిగిపోతూ వచ్చేవట. కస్టమర్స్కు చూపించేటప్పుడే ఇరిగిపోతూ ఉండేవట. వీళ్ళు ఏం చేయాలో పాలుపోక సమీపంలో ఉండే రేణుకా పరమేశ్వరిని వేడుకున్నారట. వాళ్ళు వేడుకున్న తర్వాత పీంగాణి సామాను విరిగేది ఆగిపోయిందట. అప్పటి నుంచి చైనీయులు కూడా ఈ రేణుకా పరమేశ్వరి అమ్మవారిని కొలిచేవారట. ఈ ప్రదేశంలో ఇప్పటికీ కూడా చైనీయులు డాక్టర్లు ఉంటున్నారన్నమాట. అందుకనే ఈ బజార్కి చైనా బజార్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి ముందు కర్పూరము నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఈ చైనా కడ అమ్మవారిని ఆ పేరు కూడా కాలక్రమంలో చిన్న కడ అమ్మవారుగా పేరు పొందిందనమాట. చిన్న కడ అమ్మవారు అంటే చిన్న చిన్న షాపులు అన్నమాట. ఆ విధంగానే అక్కడ అన్ని షాపులు చిన్న చిన్నగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చిన్న కడ అమ్మవారు అని పిలుస్తుంటారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదని చెప్పాను కదా. ప్రతి ఒక్కటి ఇక్కడ హోల్సేల్గానే దొరుకుతుంది. అందుకని ఇక్కడ చాలామంది జనం రద్దీతోనే ఉంటారు. ఎప్పుడు జనంతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ లక్షల మంది జనాలు తిరుగుతూ ఉంటారన్నమాట. కాలక్రమేణా ఇక్కడ చాలామంది మార్వాడీలు ఉండటంతో ఈ యొక్క ప్రదేశానికి పేరు సౌకార్పేట అయిందన్నమాట. సౌకార్పేట అంతా మార్వాడీలే కదా. వాళ్ళు ఇక్కడ చాలా షాపులు పెట్టుకొని ఉన్నారు. రోజు వాళ్ళు షాపుకు వెళ్ళేటప్పుడు తాళం చెవిని ఈ అమ్మవారి దగ్గర పెట్టి దాని తర్వాతనే కొట్లోకి వెళ్ళి తాళంని తీసేవాళ్ళు అన్నమాట. అంతటి నమ్మకం అన్నమాట. ఈ ప్రదేశమంతా మార్వాడీలు నగలంగడి, బట్టలంగడి అన్ని రకాల షాపులు వాళ్ళకున్నాయి ఇక్కడ. వాళ్ళు నిత్యం ప్రొద్దుట తాళం చెవి అమ్మవారి దగ్గర పెట్టే ఆ తర్వాత కొట్టు తెరిచేవాళ్ళు. అంతటి నమ్మకం అన్నమాట. శుక్రవారం అయిందంటే చాలు ఇక్కడ పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు కోకొళ్ళు అన్నమాట. వివేకానంద స్వామి కూడా ఈ యొక్క టెంపుల్కి వచ్చినట్లుగా చెప్తున్నారు. నిత్యం అలంకరణతో ఈ అమ్మవారు కలకల్లాడిపోతూ ఉంటుంది. ఇక్కడ అమ్మే పచ్చిమిరపకాయలు, నిమ్మపండు మాలతో అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత ఇంటి గడపకు పెట్టుకుంటే ఇంట్లో ఉండే నెగటివిటీ అంతా వెళ్ళిపోతుందని చెప్తుంటారు. ప్రతి శ్రావణ మాసంలోనూ ఇక్కడ తిరునాళ్ళు ఉంటుంది. బాగా ఘనంగా చేస్తారన్నమాట. తప్పకుండా ఈ యొక్క టెంపుల్కి విజిట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూసేటట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.